ఎస్ ఓకే యా కారుమతి రమేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా నిన్నటి నుంచి చూస్తున్నాం ఓ, రమేష్ గారు ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా ఓకే బాగానే ఉంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఏంటి అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు ఈ అరెస్ట్ని ఒక రాజకీయ కక్ష సాధింపు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇన్ని తీవ్రమైనటువంటి ఆరోపణల్ని కూటమి చేస్తుంది, అలాగే సిట్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మీరు రాజకీయ విమర్శలతోనే దీన్ని సరిపెడతారా, లేకపోతే కేసులో ఉన్నటువంటి వాస్తవాలని అంటే అసలు ఏం జరిగింది ఏంటని మీరు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి మోడస్ ఆపరండి అంతా కూడా మాకు సంబంధం లేదు, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే మాకు ముడిపెడుతున్నారని అదేమన్నా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా, కేవలం ఇది కక్ష సాధింపు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అరుపులు కేకలతో సరిపెట్టేటువంటి అవకాశం ఉన్నాయి? ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి దీని మీద? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ప్రజలందరికీ కూడా వాస్తవాలు ఏంటనేవి నిజానిజాలు ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలుసు. మనం ప్రత్యేకంగా ప్రజలకి వివరించవలసిన పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ రోజున జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. పెద్దలు గాదే వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కక్ష సాధింపు ఆయన ఆ రోజు చేయాలనుకుంటే ఆయన ఆ రోజే చేసేస్తారు కదా, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మళ్ళీ కొట్టేస్తారు కదా అని చెప్పి. మరి పెద్దలు కూడా అలా మాట్లాడటం ఎందుకంటే ఆ రోజున కావాలని కొట్టేస్తారు అంటే ఆ రోజున మేము అధికారంలో ఉన్నాం. వెళ్ళి ఒక్కసారి వెంకటేశ్వరరావు వెళ్ళి ఆ రోజున కొట్టేస్తే ఏం జరుగుతుందో ఏమవుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రోజున వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి యాక్చువల్గా జోగి రమేష్ గారు ఆ రోజు కూడా ఏమంటే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని డైరెక్ట్గా వెళ్ళి కొట్టేసేటంత స్థాయిలో జోగి రమేష్ గారు వెళ్ళారనేది హాస్యాస్పదం. అక్కడ క్లియర్గా ఆయన నిలదీయడానికి నిరసన తెలపడానికి వెళ్ళిన మాట వాస్తవం. అక్కడ గొడవ జరగదా అనేది అది పక్కన పెట్టండి. కానీ ఆ ప్రతిపక్ష నాయకుడి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలపడానికి వెళ్ళారనేది వాస్తవం. దానిని ఏంటంటే తెలుగుదేశం పార్టీ తన కుట్ర రాజకీయాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఇంటి మీద దాడి చేయడానికి వచ్చారనే విధంగా ఆ విషయాన్ని చిత్రీకరించి ఈ రోజున ప్రజల్లో సానుభూతిని పొంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ గారు దాడికి వచ్చారు, ఆ దాడి చేయడానికి చంద్రబాబు నాయుడిని ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి కొట్టడానికి వచ్చారనే విధంగా పోర్ట్రేట్ చేయడం జరిగింది. దానిలో భాగమే ఈ రోజున అది మనసులో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజున జోగి రమేష్ గారి మీద ఈ అక్రమ అరెస్టుకి తెరలేపారు. మీరందరూ ఒక విషయాన్ని క్లియర్గా దీంట్లో గమనించండి సార్. నిజంగా మొలకల చెరువులో మొట్టమొదటిసారి తంబెళ్లపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీ దొరికిన రోజున అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు అధికారులు కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో ముఖ్య పాత్రధారులు అద్దేపల్లి జనార్దన్ రావు, తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఉన్నాడో జయచంద్ర నాయుడు, మరొక వ్యక్తి మీరందరూ కూడా అతని పేరుని ఎవరో కూడా చెప్పట్లా, కట్టా సురేంద్ర నాయుడు, వీళ్ళ ముగ్గురిదే కీలక పాత్ర అని చెప్పి ఆ రోజున అధికారులు ప్రకటించడం జరిగింది. అక్కడ జయచంద్రారెడ్డి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా వీళ్ళు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తే మా జయచంద్రారెడ్డి ఆయన కారులోనే ఈ బాటిల్స్ అన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా మేము సర్వ్ చేయడం జరిగింది, ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ జయచంద్రారెడ్డి గారికే వాళ్ళ ఇంట్లోనే ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. కానీ ఈ రోజున అవన్నీ కూడా ఎక్కడా కూడా ముందుకు లేవు, అవన్నీ కూడా పక్కెళ్ళిపోయినాయి. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు మొట్టమొదటి వీడియోలో దీంట్లో ఎవరికీ సంబంధం లేదు, అందులో ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి అసలు సంబంధమే లేదని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసిన రోజున ఆయన ఎక్కడా కూడా నిజంగా జోగి రమేష్ గారికి సంబంధం ఉండి ఉంటే ఆ రోజునే జోగి రమేష్ గారి పేరు అందులో క్లియర్గా చెప్పొచ్చు. ఇదంతా కూడా నేను జోగి రమేష్ గారి ప్రోద్బలంతో చేశాను, ఆయన ఇలా చేశారు అని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేసిన రోజున ఆయన చెప్పొచ్చు. కానీ మొట్టమొదటి వీడియోలో ఎక్కడా కూడా అటువంటి ప్రమేయం చేయాల, కేవలం జయచంద్రారెడ్డిని ఎలా తప్పించాలి అనే ఏకైక ఉద్దేశంతో జయచంద్రారెడ్డి గారికి దీనికి ఏ విధమైన సంబంధం లేదని చెప్పి ఈ అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన సంగతిని మనం అందరం కూడా చూసాం. అయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వానికి ఇదంతా కూడా ఎందుకంటే ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో దొరికింది, తర్వాత ఏలూరు, ఈ రకంగా ప్రతి ఒక్క చోట కూడా ఈ అక్రమ మద్యం ఫ్యాక్టరీలు దొరకడంతో కూటమి ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇది ఇక్కడ ఒక చోటే కాదు, ఇదంతా కూడా
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ఇదే ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక స్కెచ్ రెడీ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఒక స్కెచ్ రెడీ చేసి దీన్ని ఏం చేయాలని చెప్పి వెంటనే అత్తేపల్లి జనార్దన్ రావు తోటి మాట్లాడి, సార్ ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు, అతను ఆల్రెడీ ఇక్కడ మన ఇండియాలో లేకుండా బయట దేశంలో ఉన్నాడు, అక్కడి నుంచి తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది. ఇది యాజ్ పర్ ఇండియన్ రూల్స్ కానీ ఆ తర్వాత మనం ఒక ముద్దాయిని తీసుకురావడానికి కొంత ఆ దేశ ఎంబసీలతో మా వాళ్ళందరితో కూడా దేశంతో మాట్లాడి తీసుకురావడానికి టైం పడుతుంది. కానీ వెంటనే అద్దేపల్లి జనార్దన్ రావు ఏదో చక్కగా ఒక పెళ్లి కొడుకులాగా వచ్చేసి మన దేశానికి వచ్చి ఇక్కడికి వాళ్ళకి సరెండర్ అయిపోయారు. దాంట్లో అతను సరెండర్ అయిపోవడంలోనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది క్లియర్గా అతను చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం స్కెచ్ ప్రకారం నడుస్తున్నాడు అని చెప్పి. పోనీ సరెండర్ అయిన తర్వాత ఎక్కడా కూడా అతను మాట్లాడిన దాఖలాలు లేవు. అతను రిమాండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో ఎలా వచ్చింది, రిమాండ్లో ఉన్న వ్యక్తి వీడియో ఎలా రిలీజ్ చేశారు అనేది గాదే వెంకటేశ్వర గారు సమాధానం చెప్పరు. టీడీపీ నేత జయచంద్రారెడ్డి ఇప్పటి వరకు ఎక్కడున్నాడు అనేది పోలీసులు సమాధానం చెప్పరు, గాదే వెంకటేశ్వర గారు సమాధానం చెప్పరు. అలాగే ఆ కేసులో ఇంకో కీలక నిందితుడిగా ఉన్న కట్టా సురేంద్ర నాయుడు అతను ఎక్కడ ఉన్నాడు అనేది పోలీసులకు తెలియదు, గాదే వెంకటేశ్వర గారు సమాధానం చెప్పరు, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం మొన్న శ్రీకాకుళంలో ఇష్యూ జరిగింది. 9 మంది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా, ఎందుకంటే అక్కడ ఉన్న ఆయన చెప్తున్నాడు నేను పోలీసులకు తెలియజేశాను, ధర్మకర్త చెప్తున్నాడు ముందు రోజు పోలీసులకు తెలియజేశాను, వాళ్ళు పట్టించుకోలేదు అన్న విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్కడ 9 మంది చనిపోయారు. ఇంకో పక్కన తుఫాను కారణంగా రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడా కూడా ఇప్పటి వరకు, ఎందుకంటే ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రభుత్వం ద్వారానే కట్టించి ప్రతి ఒక్క రైతుకు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చినట్టు చేసిన విధానం ఈ రోజు ఈ ప్రభుత్వంలో తీసివేయడం జరిగింది. ఏ రైతు అయితే అతను క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాడో అతనికి మాత్రమే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. ఈ పరిస్థితిలో ఎవరికి కూడా రైతుకు న్యాయం చేయలేని పరిస్థితులు కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఏ రైతుకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎక్కడ న్యాయం చేయలేని పరిస్థితులు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్న సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ ప్లస్ కుట్ర రాజకీయాల్లో భాగంగా వీళ్ళు జోగి రమేష్ గారి అరెస్టుని వాళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు జోగి రమేష్ గారిని వారం రోజుల క్రితం అత్తేపల్లి జనార్దన్ రావు చెప్పారు, మేము ప్రైమా ఫేసీ ఉంటేనే లేకపోతే కేసులో నిజంగా అతని పాత్ర ఉంటేనే మేము అదంతా కూడా ఎంక్వైరీ చేసుకుని ఆధారాల ప్రకారం అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్న ఈ ప్రభుత్వం, ఒక్క నిమిషం సార్, హైకోర్టుకి జోగి రమేష్ గారు దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి అని చెప్పిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది తప్ప వీళ్ళు ఈ వారం రోజులుగా కూడా మేము ఆధారాలు సేకరిస్తున్నాం అని చెప్పి నిన్న కూడా కోర్టులో వీళ్ళు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో జోగి రమేష్ గారి కారణంగానే ఇది జరిగిందని ఒక్క ఆధారం కూడా వీళ్ళు చూపించలేకపోయారు. కేవలం అద్దేపల్లి జనార్దన్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్నే వాళ్ళు చూపిస్తూ మేము విచారణ చేయవలసి ఉన్నది, సో మేము అరెస్ట్ చేసామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడా కూడా జోగి రమేష్ గారికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం చూపించలేదు అనేది మీరందరూ కూడా గమనించవలసిన విషయం. పెద్దలు గాదే వెంకటేశ్వర గారు ముఖ్యంగా గమనించవలసిన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. ఓకే, శరత్ చంద్ర గారు, ఇప్పుడు విన్నా మరి కారుమంచి రమేష్ గారు చెప్తున్నారు ఇందులో ఎక్కడ కూడా కేసుకు సంబంధించిన ప్రైమా ఫేసీ లేదు, తర్వాత ఇదంతా కూడా కేవలం అద్దేపల్లి జనార్దన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకే పెట్టారు. సో వారు చెప్తున్న పరిస్థితి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఎక్కడ ఆయన ప్రమేయం ఉన్నట్టు ఎక్కడ కూడా వాళ్ళు చూపించట్లేదు.